ఎవరో షుగర్ వ్యాధితోనూ బాధపడుతూ ఉంటాడు, ట్యాబ్లెట్స్ వాడుతూ ఉంటారు, లేకపోతే ఇన్సులిన్ వాడుతుంటారు. సడన్గా 1 సంవత్సరం 2 సంవత్సరాలు పోయిన తర్వాత వీడు ఫ్యామిలీ అనౌన్స్మెంట్ ఇస్తాడు, నాకు ట్యాబ్లెట్స్ నేను ఆల్రెడీ 3-4 రోజుల నుంచి చేసుకోవట్లేదు, బట్ నా షుగర్ 100కి వచ్చింది, సో నేను ఐ కాన్కర్డ్ డయాబెటీస్ అంటాడు. ఇది చాలా పెద్ద సమస్య. అందరూ చాలామంది ఇదేంటంటే నాకు డయాబెటీస్ తగ్గిపోయింది, ఇంతకుముందు 4 ట్యాబ్లెట్లు వేసుకుంటున్నాడిని, ఇప్పుడు అసలు ట్యాబ్లెట్ లేకుండా కూడా నా ఫాస్టింగ్ షుగర్ 100 ఉంది, సో నాకు డయాబెటీస్. నో, వీటిలో కిడ్నీ డిసీజ్ మొదలైపోయిందని అర్థం. ఓకే. సో ఒకసారి కిడ్నీ డిసీజ్ మొదలైతే మీరు ట్యాబ్లెట్స్ వేసుకోకపోయినా షుగర్ కంట్రోల్లోకి వచ్చేస్తుంది. సో వీడు ఖచ్చితంగా కిడ్నీకి సంబంధించిన టెస్టులు చేసుకోవాలి. అక్కడ కిడ్నీలు ఏం పని చేసడం ఆగిపోయినాయి, ఫిల్టరేషన్ ఆగిపోయింది అనమాట. ఫిల్టరేషన్ ఆగిపోతే మీ శరీరంలో రోజు ఉత్పన్నమయ్యే ఇన్సులిన్ ఏదో కొంచెం షుగర్ రైజ్ అవుతుంటే అది కంట్రోల్ చేయడానికి సరిపోతుంది. మామూలుగా రోజు ఉత్పన్నమయ్యే ఇన్సులిన్ యూరిన్లో వెళ్ళిపోతుంది బయటికి. అలా వెళ్లకుండా ఎక్కువసేపు ఉండిపోవడం వల్ల మీరు ఏ ట్యాబ్లెట్స్ వేసుకోకుండా కూడా షుగర్ కంట్రోల్ అయిపోయింది అనమాట. సో ఎందుకు ఎక్కువసేపు ఉండిపోతుందంటే ఫిల్టరేషన్ కెపాసిటీ తగ్గిపోయిందని అర్థం కిడ్నీ. సో ఇది చాలా అవేర్నెస్ పాయింట్ ఇది. ఓకే, అంటే సడన్గా షుగర్ తగ్గింది, షుగర్ కంట్రోల్ అయిపోయింది, లేకపోతే రొటీన్గా నేను వేసుకుంటున్న ట్యాబ్లెట్స్ డైట్తో నా షుగర్ డౌన్ అయిపోతుంది అంటే మాత్రం కిడ్నీ సమస్య మొదలైందని అర్థం. చూయించుకోవాలి. మెడ్ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్ డిస్ట్రిబ్యూషన్ ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు.